మిత్రులందరికీ తిరిగి స్వాగతము. మనము లాస్ట్ వీడియోలో ఏంటంటే తిరుమలలో ఏ ఏ పుణ్యక్షేత్రాలు తిరగొచ్చో ఆ పుణ్యక్షేత్రాలు మనం తిరిగి వచ్చాము. ఈ వీడియోలో ఏంటంటే మనము తిరుపతిలో ఉన్న మేజర్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో మనం తిరుగు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఏవేవి దర్శించుకోవచ్చో ఆ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి నేను వెళ్ళొచ్చాను. ఈ వీడియోలో మీకు వాటి గురించే వివరించడం జరుగుతుంది. మనం దిగేటప్పుడు బస్సులో దిగుతున్నాము, వచ్చేటప్పుడేమో మెట్లు ద్వారా పైకి వచ్చినాము. బస్ ఛార్జ్ వచ్చి 90 రూపీస్ ఏమో అవుతుంది. 10 o'clock స్టార్ట్ అయినా ఎంత టైం పడుతుందో చూడాలా. తిరుపతిలో దర్శించవలసిన దేవాలయాలు ముఖ్యంగా మనకి 4 దేవాలయాలు ఉంటాయి. 2 దేవాలయాలు ఏంటంటే తిరుపతి నుంచి కొద్ది దూరం వెళ్ళి రావాల్సి ఉంటుంది. మనకి సమయం ఉన్నట్లయితే 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. సమయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి రండి. నేనైతే 3 దేవాలయాలను దర్శించుకోవడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఆ 3 దేవాలయాలను చూపిస్తాను. ఒకటి వచ్చి కపిలేశ్వర స్వామి టెంపుల్. ఇది మనం బస్సులో వెళ్తుంటే మధ్యలోనే వస్తుంది, అక్కడ దిగేయచ్చు మనం డైరెక్ట్గా. లేదంటే బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి ఆటోలు అవైలబుల్ ఉంటాయి. 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ దేవాలయాన్ని కపిలతీర్థం అని కూడా అంటారు. ఇక్కడ కపిలేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే మనకి 10th సెంచరీలో నిర్మించిన దేవాలయం ఇది. సో పురాతనమైనది ఈ దేవాలయము. తిరుపతిలో దర్శనీయ ప్రదేశాలలో కపిలేశ్వర స్వామి టెంపుల్ అనేది ఒక ప్రదేశము. మనం ఇప్పుడు అక్కడ వచ్చినాము కపిలేశ్వర స్వామి టెంపుల్. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇంకొక టెంపుల్కి వెళ్దాము. ఈ కపిలేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. టెంపుల్ అంతా కూడా పూలమాలలతో ఎలక్ట్రికల్ లైట్స్తో అలంకరించి పెట్టినారు బ్రహ్మోత్సవాల సందర్భంగా. గుడికి దగ్గర పార్క్ ఉంది, ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు మనము. తిరుపతి పట్టణంలో అతి పురాతనమైన ప్రాముఖ్యమైన శివాలయము ఇదే. ఇటువైపు కపిలేశ్వర స్వామి ఆలయం ఉంది ఎంట్రీ. ఈ నుంచి జలపాతం ఉంటుంది కపిలేశ్వర స్వామి దగ్గర జలపాతము. ఈడొచ్చి ఇంకా 3 గుళ్ళు ఉన్నాయి. ఒకటి వచ్చి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇది, ఇంకోటి వేణుగోపాల స్వామి టెంపుల్, మళ్ళీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. మనకి లోపల వీడియోగ్రఫీ అలో లేదు, సో కాబట్టి అవి చూపించలేను. కపిలేశ్వర స్వామి దర్శనం మనకు అయిపోయింది, తొందరగానే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళేది వచ్చి తిరుచానూరు వెళ్తున్నాము. ఈ నుంచి కొద్ది దూరం ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, ఆర్టీసీ బస్సెస్. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి ఆర్టీసీ బస్ చూసి తిరుచానూరు వెళ్ళే బస్ చూసి
ఆ నుంచి పద్మావతి అమ్మవారి ఆలయం ఉంటుంది తీర్థచరణంలో, అక్కడికి వెళ్ళాలి. ఇది లీలా మహిల్ సర్కిల్, తిరుపతిలో ఫేమస్. శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయము తిరుపతికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుచానూరు అనే ఊరిలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఒక 20 రూపాయల టికెట్ ధర ఉంటుంది. మనం ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు పట్టుద్ది. ఈ దేవాలయము భక్తులు తిరుమల వెళ్ళడానికి ముందు లేదా తిరుమల వెళ్ళి వచ్చాకైనా దర్శించుకుంటారు. ఈ అమ్మవారిని దర్శించుకుంటే మనకి మంచి జరుగుతుందని భక్తుల నమ్మకము. పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామి యొక్క శ్రీమతి. ఈ అమ్మవారికి ముఖ్యంగా తామర పువ్వులు సమర్పిస్తారు భక్తులు. ఈ బస్ ఎక్కి తిరుచానూరు వెళ్ళాల్సి ఉంటది. మనకి తిరుమలకి వెళ్ళే బస్సులు ఎక్కడైతే ఉంటాయో ఆ పక్కనే ఆగుతున్నాయి. 52 నెంబర్ ఏదైతే ఉన్నదో ప్లాట్ఫామ్, ఆ పక్కనే ఆగుతున్నాయి ఈ బస్సెస్. జనాలు బాగానే ఉన్నారు. ఇక్కడ కూడా లాకర్లు ఉంటే లాకర్లు వేసేయాలి. దర్శనానికి వెళ్ళాలన్నా కూడా, బ్యాగేజ్ ఫోన్లు పెట్టాలన్నా కూడా గేట్ నెంబర్ 3 నుంచి వెళ్తే మనకి కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్లో ఫ్రీగా మనకి లాకర్ ఫెసిలిటీ ఉంది. అంటే ఫోన్లు పెట్టుకోవడానికి, బ్యాగులు పెట్టుకోవడానికి. మళ్ళీ ఇక్కడ నుంచి అన్ని రకాల దర్శనాలు ఉన్నాయి. ఉచిత దర్శనం ఉంది, ఇంకా డబ్బులు పెట్టి కూడా చూసే ఉంది. 50ది, 200ది, 100ది ఉంది. అవన్నీ కూడా గేట్ నెంబర్ 3 నుంచే వెళ్ళాలి. చూడండి, జనాలు బాగున్నారు. దర్శనం అయిపోయిన వాళ్ళు గేట్ నెంబర్ 2 నుంచి బయటకు వస్తున్నారు. ఈ గేట్ దగ్గరనే మనకి ప్రసాదం కౌంటర్లు ఉంటాయి. ఒక్కొక్క లడ్డు వచ్చి 25 రూపాయలు. ఇక్కడ తిరుపతి లడ్డుకి ఈ లడ్డుకి కొంచెం తేడా ఉంది. ఇందులో కర్పూరం కలిసి ఉంది. ఇవన్నీ లడ్డు కౌంటర్లు. మన పద్మావతి అమ్మవారి దర్శనము సమాప్తమైంది. మనం నెక్స్ట్ గోవిందరాజస్వామి టెంపుల్ వెళ్తున్నాము. నేను ఫ్రీ దర్శన్ లైన్లో వెళ్ళాను. ఫ్రీ దర్శన్ లైన్లో పెడితే మనకి 1 అవర్ పట్టింది టోటల్గా. స్పెషల్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి, వాటికి కొంచెం తక్కువ పడుతుంది. దర్శనం కంప్లీట్ చేసుకొని రావడంతో మనకి ఆర్టీసీ బస్సు దొరికింది. వెళ్తున్నాం ఇప్పుడు తిరుపతికి. ఇప్పుడు కనబడే దారి గుండా వస్తే స్టేషన్ నుంచి రావచ్చు, రైల్వే స్టేషన్ నుంచి. ఇటు పక్కనే మనకి విష్ణు నివాసం ఉంటుంది. విష్ణు నివాసంకి పక్కన ఇటు గోవిందరాజస్వామి టెంపుల్ ఏదైతే ఉంటుందో ఇటువైపు లెఫ్ట్ సైడ్ రావాలా టెంపుల్ వెళ్ళాలంటే. ఆ టెంపుల్ పుష్కరిణి ఏంటంటే ఇక్కడ పక్కనే ఉంటుంది. ఇది గోవిందరాజస్వామి టెంపుల్ పుష్కరిణి. చూడండి, మళ్ళీ పక్కెంబడి రోడ్లో వెళ్తే గోవిందరాజస్వామి టెంపుల్ ఉంటుంది. శ్రీ గోవిందరాజస్వామి ఎవరో కాదు, వెంకటేశ్వర స్వామి యొక్క పెద్దన్న. ఈయన పద్మావతి అమ్మవారు
వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం జరిగినప్పుడు ఈయన దగ్గరుండి చేపిస్తాడు. కుబేరుని దగ్గర అప్పు తీసుకొని మరి స్వామివారి యొక్క కళ్యాణం జరిపిస్తాడు ఈయన. ఈ దేవాలయము తిరుపతి రైల్వే స్టేషన్కి కూతవేడు దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం ఏంటంటే తిరుపతిలోనే అతి పురాతనమైన మరియు అతి పెద్ద దేవాలయము. ఈ ఆలయాన్ని 1130 ADలో నిర్మించినారని ఇక్కడ వాళ్ళు చెప్తారు. ఇక్కడి గోపురం చూసినట్టయితే 7 అంతస్తులు ఉంటుంది. మనం తిరుపతి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కిన ట్రైన్ ఇదే, కరీంనగర్ సూపర్ ఫాస్ట్. ఎక్దమ్ ఫాస్ట్గా తీసుకొచ్చిండు, 10 నిమిషాలు ముందే దింపిండు. ఇప్పుడే వరంగల్ రీచ్ అయినాము కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. చాలా తొందరగా తీసుకొచ్చిండు వాడు.